Welcome everyone. Welcome to another episode of Wealth Talk by Vivekam. సో లేటెస్ట్ క్వార్టర్లోకి వచ్చేసాం కాబట్టి రిజల్ట్స్ని స్పెషల్ ఫోకస్ తీసుకుంటామని ముందు వారం కూడా చెప్పున్నాం. సో వీళ్ళు 100% గెట్ ఇన్ టు రిజల్ట్స్ అండ్ రిజల్ట్స్లో కూడా కొన్ని పెద్ద కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ డిక్లేర్ చేశారో విప్రో, డీమార్ట్, సోమోర్ ఇలాంటి కొన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళకి ఫ్రైడే నాటికి అసలు ఎన్ని కంపెనీస్ వచ్చాయి, రిజల్ట్స్ డిక్లేర్ చేసినవి ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని పెర్ఫార్మెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎన్ని పెంచుకుంటున్నాయి, ఎన్ని తగ్గించుకుంటున్నాయో ఒక బ్రీఫ్ లెవెల్లో చూద్దాం. ఓవరాల్గా చూస్తేనేమో 73 కంపెనీలు ప్రస్తుతానికి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అవుట్ ఆఫ్ దట్ 47 ప్రాఫిట్లు పెంచుకుంటున్నారు, ఒక 26 ఏమో తగ్గించుకున్నారు. బట్ అగైన్ గ్రోత్ ఎంత ఉంది, పెంచుకున్న స్టాక్స్ ఎంత ఉన్నాయి అంటే 5.6% ఏమో ప్రాఫిట్లు పెంచుకున్నాయి. ఆ పడిన స్టాక్స్లోనేమో అరౌండ్ 2.8% నెట్ ప్రాఫిట్ తగ్గినట్టుగా కూడా ఓవరాల్ హై లెవెల్లో చూస్తే రిజల్ట్స్ మనం చూసి అనాలిసిస్ కంక్లూడ్ చేయొచ్చు. ఈ 73లో నిజానికి ఎన్ని మంచి కంపెనీలు, ఎన్ని ఇన్వెస్ట్మెంట్ తగ్గిన కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే తీరా జస్ట్ 14 కంపెనీస్. బట్ ఒక క్యావియాట్ ఏంటంటే ఈ 73 కంపెనీలు అగైన్ చాలా చిన్న చిన్న కంపెనీలు, 1000 crores కంటే తక్కువ మార్కెట్ క్యాప్, అసలు లిక్విడిటీ లేని కంపెనీస్. అంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ వెరీ రేర్లీ అటువంటి కంపెనీస్ వైపు దృష్టి పెట్టాలి. ఎందుకంటే లిక్విడిటీ లేనప్పుడు రిజల్ట్స్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అంటే స్కేల్ పెంచుకున్న కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడం డెఫినెట్లీ నాట్ ఇన్ ది రైట్ ఇంట్రెస్ట్. వాటిల్లో చూస్తే అరౌండ్ 25 కంపెనీస్ మంచి కంపెనీస్ డిక్లేర్ చేశారు రిజల్ట్స్. బట్ ఆ 25లో చూస్తేనేమో అమాంతం 21 ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రాఫిట్స్ పెంచుకోవడం. సో 25 ఇన్వెస్ట్మెంట్ తగ్గిన కంపెనీలోనేమో 21 రిజల్ట్స్ పెంచుకోవడం అంటే ప్రాఫిట్లు పెంచుకోవడం, కేవలం ఒక 4 మాత్రం ప్రాఫిట్లు తగ్గించుకోవడం. అంటే మంచి కంపెనీస్ రిజల్ట్స్ బాగుండటం, అట్లీస్ట్ దిస్ ఇస్ ద ట్రెండ్ సో ఫార్ విత్ ఇన్ దిస్ లేటెస్ట్ క్వార్టర్. ఇంకా 70 కంపెనీలే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్, జైంట్స్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. మనం ప్రతి వారం ఈ చిన్న స్నాప్ షాట్ అనేది ఒకసారి కవర్ చేసి బ్రీఫ్ లెవెల్లో, హై లెవెల్లో ఎలా ఉన్నాయి రిజల్ట్స్ ట్రెండ్ కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేసుకుంటా ఉందాం. విత్ దాట్ రిజల్ట్స్లోకి వెళ్ళే ముందు మనకి చాలామంది ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వ్యూవర్స్ అవ్వచ్చు, అంటే నాకు ఇంత సిఏజిఆర్ వచ్చింది, ఇంత ఐఆర్ఆర్ వచ్చింది, నా పోర్ట్ఫోలియో, నా మ్యూచువల్ ఫండ్స్లో ఇంత ఐఆర్ఆర్ వచ్చింది, ఇంత సిఏజిఆర్ వచ్చింది అని చెప్తా ఉంటారు. బట్ రిజల్ట్స్ ఒక పక్క చూస్తే పోర్ట్ఫోలియో మెట్రిక్స్ అసలు ఎలా కంప్యూట్ చేయాలి, రిజల్ట్స్, రిటర్న్స్ ఎలా కంప్యూట్ చేస్తే దాన్ని బట్టి మనం ఎటువంటి అనాలిసిస్ పొందగలమో కూడా మనకి ఎగ్జాక్ట్గా నెంబర్స్ ప్రకారం తెలియాలి. సో ప్రసాద్ గారు మేబీ బ్రీఫ్గా ఈసారి కొంచెం ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, అంటే TWRR ఈ టర్మ్ అనేది చాలామంది ఇన్వెస్టర్స్ వినుంటారు, కానీ TWRR ఏంటి, సిఏజిఆర్ ఏంటి, ఏది మనకి రెలవెంటు, ఒక పోర్ట్ఫోలియో లెవెల్లో కూడా రిటర్న్స్ ఒక పర్సంటేజ్ చూడటం ఒక లెక్క అయితే, మనం ఆ కైండ్ ఆఫ్ కంపారిజన్ యాజ్ ఎ కంప్లీట్ హోల్ నెంబర్ ఎలా ఉంటుందో కూడా మేబీ దాని గురించి ఫ్యూ పాయింట్స్ టచ్ చేస్తారా? తప్పకుండా యశ్వంత్. ఇప్పుడు కూడా మనం రిటర్న్స్ గురించి చెప్పాలంటే ఎక్కువ మందికి చాలా క్యాజువల్గా ఏం చెప్తారంటే నాకు 17% వచ్చిందండి అంటారు కొంతమంది ఏమో కొద్దిగా నాలెడ్జ్ చూపించడానికి వీలుగా నాకు సిఏజిఆర్ 14% వచ్చిందని ఇంకొకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారంటే నాకు మొత్తం మీద చూస్తే కనుక 28% వచ్చిందంటారు. ఎన్ని సంవత్సరాలకి అంటే 3 సంవత్సరాలకి అంటారు. అంటే ఇయర్కి ఎంత అంటే బాగా తక్కువ ఉంటుంది. ఇలా ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. అన్నిటికన్నా వింతలు విశేషాలుగా చెప్పవలసిన అంశం ఏంటంటే, ఒకే ఇన్వెస్టర్ కాకుండా ఒక ఫండ్ మేనేజర్ ఉంటే ఆయనతోనే ట్రాన్సాక్షన్ చేసినటువంటి ఇద్దరు క్లయింట్లు ఉంటే, ఇద్దరు క్లయింట్లు ఏమంటారంటే, ఒకళ్ళేమో ఆ పోర్ట్ఫోలియో మేనేజరు లేదా ఫండ్ మేనేజర్ గురించి మంచిగా చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నాకు 17% 12% రిటర్న్ వచ్చింది, బాగా వచ్చింది అంటారు. రెండో వాళ్ళు ఏమంటారంటే, లేదు అంతా ఒకటిదే, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నాకు నష్టం వచ్చింది, ఒక 4% వచ్చింది లాభం, ఈ బ్యాంక్ అంతా కూడా రాలేదంటారు. వీటన్నిటి మధ్య తేడాలు గమనించాలి అంటే ఫండ్ మేనేజర్ దగ్గర తప్ప, లేక మన యొక్క అప్రోచ్లో తప్ప, లేక మనం చేస్తున్న మెట్రిక్స్, క్యాలిక్యులేషన్ మెట్రిక్స్ తప్ప అని చూడటానికి వీలుగా ఈరోజు కనీసం చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్గా టూల్ ఉండవలసినటువంటి దీని గురించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం, వీలైనంత బ్రీఫ్గా, ఫాస్ట్గా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా స్క్రీన్ ప్రింట్ చేస్తూ మీకు చూపిస్తాను. ఇందులో నేనేం చెప్పానంటే January 1, 2015 ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇది నేను చెప్తున్న ఎగ్జాంపుల్లో ఒక ఇన్వెస్టరు ఎవరో ఒకరి సహాయం పొందుతూ, ఒక ఫండ్ మేనేజరో లేకపోతే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క సలహాలు పొందుతూ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10% చొప్పున ఆ సంవత్సరం ఆఖరికి 11 లక్షలు అయింది. ఎందుకంటే 10% వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు బాగానే ఉంది కదా రిటర్న్ అనుకుని ఇంకొక 25 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఆ సంవత్సరంలో 18% వచ్చింది అనుకోండి. అప్పుడు మీకు ఏమర్థం కావాలి, అంతకుముందు సంవత్సరం వచ్చిన 11 లక్షలు అలాగే ఉంది, ఇంకో 25 lakhs ఇన్వెస్ట్ చేశారు.
అంటే 2016 మొదటికి మొత్తం 36 lakhs ఉంటే దాని మీద 18% రిటర్న్ వచ్చింది కాబట్టి అది 42,48,000 అయింది. అలాగే ఆ నెక్స్ట్ ఇయర్కి చూస్తే ఇంకో 35 లక్షలు పెట్టారనుకోండి, బాగానే వస్తుంది కదా అని. ఆ సంవత్సరం మాత్రం అంటే అంతకుముందున్న 42,48,000 ఇప్పుడు పెట్టిన 35 లక్షలు కలిపి జనవరి 2017లో ఉన్న టోటల్ అమౌంట్ మీద 5% లాస్ వచ్చిందనుకోండి, మొత్తం కలిపి చివరికి ఎంత అయిపోయింది? 73,60,000గా మారిపోయింది. ఆ తరువాత సంవత్సరం మళ్ళీ భయపడిపోయి లాస్ వచ్చింది లాస్ట్ ఇయర్ అనుకుని 3 లక్షలే పెట్టారనుకోండి, సంవత్సరం చివరికి ఎంత వచ్చింది? ఒక 12% పెరిగినా కూడా 85,80,000 అయింది. ఇలా ఈ నెంబర్లు ఎన్నైనా మారుతూ ఉండొచ్చు. కురికి ఉదాహరణ కోసం చెప్పిన నెంబర్లు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇన్వెస్టర్ ఏమంటారంటే, నేను మొత్తం పెట్టింది 10 + 25 + 35 70 లక్షలు + 3 73 లక్షలు పెడితే 88 లక్షలు 86 లక్షలు దాదాపుగా అయింది కాబట్టి నాకు మొత్తం మీద 17% వచ్చింది అని చెప్తారు. కానీ అది 4 సంవత్సరాలకి కలిపి 15లో మొదలు పెడితే 18 చివరి నాటికి. కానీ ఒకవేళ అలా చెప్పినప్పుడు సంవత్సరానికా అని అడిగితే కాదండి అంటారు. సంవత్సరానికి ఎంత అంటే అది /4 వేసి సింపుల్గా 4.38% వచ్చిందంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కానటువంటి క్యాలిక్యులేషను మోడలు. అప్పుడు మీకు ఎంత వచ్చిందయ్యా అని అడిగితే ఇలా చూడకుండా కంప్యూటర్తో కనుక ఎవరన్నా చూసి ఎక్సెల్లో మనం పెట్టిన డేట్లు ఎంత, జనవరి 15లో 10, తర్వాత 25, తర్వాత 35, తర్వాత 3 పెట్టాం, ఇప్పుడు చివరికి నాకు 85,79,000 వచ్చింది అంటే వెంటనే ఎక్సెల్లో ఏమని చెప్తుంది? మీకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 6.43% వచ్చింది అని చెప్తుంది. అంటే ఇక్కడ మీరు సింపుల్గా నాకు 4.38 వచ్చిందని ఫండ్ మేనేజర్ని తిడితే మీ యొక్క ఆలోచన తప్పు, మీ యొక్క అప్రోచ్ కూడా తప్పు. ఒకవేళ ఆయన మెచ్చుకోవటం ఉంటారో లేదా పక్కన పెట్టండి, కానీ అప్రోచ్ మనం చేసే మోడల్లో తప్పు అనమాట. ఇప్పుడు ఇంకొకటి ఏం చేద్దామంటే, ఆల్రెడీ మన సింపుల్ రిటర్న్ CAGR లెక్కేసాం కాబట్టి కొద్దిగా ముందుకు వెళ్ళి మార్కెట్లో ప్రతి ఒక్క ఫండ్ మేనేజరు అంటే మ్యూచువల్ ఫండ్లందరినీ కూడా సెబీ ఏం చెప్పిందంటే, మీరు ఇలా అరాకొరా నాలెడ్జ్తోనూ క్లయింట్లకు అర్థం కాకుండా ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేయడానికి సింపుల్ రిటర్ను CAGR చెప్పకండి. ఎందుకంటే మీ యొక్క తెలివితేటల మూలంగా ఎంత సంపాదించగలటానికి అవకాశం ఉందో చెప్పాలి, కానీ ఇన్వెస్టర్లు వాళ్ళు చెప్పే క్యాష్ ఫ్లోస్ మూలంగా మారేదానికి మీకు సంబంధం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడు చెప్పినా సరే ఈ ఫండ్ మేనేజర్ రిటర్న్ ఎంత అని చెప్తే చెప్పడానికి వీలుగా TWRR చెప్పాలి అంటారు. అంటే టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. ఇది ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎంత భయంకరంగా మన మీద ఉంటుందో, అంటే ఎంత అన్యాయంగా మనం మాట్లాడుతూ ఉంటామో కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో సేమ్ అంకెలు వేశాను. అంటే 15లో 10 లక్షలు, అట్లా 25, 35, 3 లక్షలు పెడితే 10% వచ్చిందనుకోండి ఫస్ట్ ఇయర్లో. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో ఉన్నటువంటి ఫ్యాక్టర్ అనేటువంటిది లెక్కేస్తారు TWRR కోసం. అప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రెండోసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వరకు ఇతను ఎంత సంపాదించారో చూస్తారు. చూస్తే 1.1%. ఎందుకు 1.1? ఫ్యాక్టర్ అమౌంట్ అని వచ్చింది. ఎలా? 100 రూపాయలు పెడితే 10% వస్తే 110 ఎలా అవుతుందో, ₹1 పెడితే 10 పైసలు కలిపి 1.1 ఫ్యాక్టర్ అమౌంట్ అయింది అని. నెక్స్ట్ ఇయర్ ఎంత సంపాదించాడు? అమౌంట్ ఎంత ఉన్నదని మర్చిపోండి. అమౌంట్ ఎంత ఎక్స్ట్రా పెట్టారు అవన్నీ కూడా కదా కావాల్సింది. ఇక్కడ కావాల్సింది ఆ సంవత్సరంలో ఎంత సంపాదించారు. అంటే 2016 మొదట్లో మళ్ళీ పెట్టారు కాబట్టి అక్కడి నుంచి చూస్తే ఎంత వచ్చింది సంవత్సరానికి? 18% కాబట్టి 1.18. తర్వాత 5% లాస్ అన్నారు కాబట్టి 0.95. ఆ తర్వాత 12% లాభం ఉన్నారు కాబట్టి 1.12. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ని కూడా ఒకదానితో ఒకటి గుణించి, అంటే 1 × 2 × 3 × 4 వాల్యూస్ వేసి టోటల్గా ఫ్యాక్టర్ అమౌంట్ ఎంతో కనుక్కోమంటారు. ఇక్కడ చూస్తే 1.1 × 1.18 × 0.95 × 1.12 వేస్తే 1.38107 వచ్చింది. అంటే అప్పుడు చెప్పేది ఏంటంటే మీకు మొత్తం కలిపి ప్రోడక్ట్ అమౌంట్ ఎంత. ఇప్పుడు TWRR ఎంత అని అడిగితే ఏం చెప్పాలంటే 4 సంవత్సరాల కాలం పట్టింది కాబట్టి ఈ టోటల్ ప్రోడక్ట్ అమౌంట్లో 4th రూట్ కనుక్కుంటారు. అంటే స్క్వేర్ రూట్ అంటేనేమో 2/h వేస్తే వచ్చే వాల్యూ. 4th రూట్ అంటే ఎలా లెక్కేస్తారు? ఇలా చూపించినట్లుగా 4⁻1.38107 వేస్తే మొత్తం మీద ఎంత వచ్చింది? 1.8406. అలా వచ్చిన తర్వాత దానిలో నుంచి 1 తీస్తే వచ్చేది పర్సంటేజ్ ఆఫ్ కాంపౌండెడ్ రిటర్న్ లేదా టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇక్కడ చూస్తే ఎంత వచ్చింది? దీనికి 8.41%. అంటే ఈ ఫండ్ మేనేజర్ యొక్క ఎబిలిటీ ఎంత? 8.41%. ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఏమనుకున్నాం మనం? ఇన్వెస్టర్కి వచ్చింది 6.43 అన్నాం. ఇప్పుడు ఇన్వెస్టర్ చెప్పింది తప్ప కాదు, నాకు వచ్చింది 6.43 అంటారు. టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం ఫండ్ మేనేజర్ చెప్పేది ఎంత? నేను 8.41 సంపాదించానంటాడు. వినేవాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. యూజువల్గా
ఫండ్ మేనేజర్ అబద్ధం చెప్తున్నాడు, ఎందుకంటే తక్కువ వచ్చిందని చెప్పడం ఇష్టం లేదు కాబట్టి అనుకుంటారు. కానీ నిజానికి ఫండ్ మేనేజర్ చెప్పేదే కరెక్టు. ఎందువలన అంటే ఇటువంటి పద్ధతిలో ఇద్దరి మధ్యన ఉండే తేడా ఏంటంటే మీరు ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో ఫండ్ మేనేజర్ యొక్క అధీనంలో ఉండదు. కాబట్టి మీరు నష్టం వచ్చే రోజేమో ఎక్కువ అమౌంట్ పెట్టి లాభం రాబోయే ముందేమో తక్కువ అమౌంట్ పెట్టారనుకోండి, మీ రిటర్న్ తక్కువ ఉంటుంది. కానీ ఫండ్ మేనేజర్ రిటర్న్ మాత్రం అలాగే ఉంటుంది. అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో 10%, 18%, -5%, 12% సంపాదిస్తే ఫండ్ మేనేజర్‌కి 8.4% 8.41 అని చెప్పాం కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎవరైనా ఒక ఇన్వెస్టర్ కనుక ఇలా కాకుండా అమౌంట్స్ మార్చారనుకోండి, అంటే మనం 10, 25, 35 కాకుండా ఇప్పుడు మార్చి చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో ఏం చేస్తానంటే ఫస్ట్ ఇయర్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ పెద్దగా లాభం రాలేదు కదా అని ఆసక్తి లేకుండా 5 లక్షలే ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఆ సంవత్సరం ఎంత రిటర్న్ వచ్చింది ఆయనకి? 18% వచ్చింది. కాబట్టి 18% వచ్చింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఫండ్ మేనేజర్ రిటర్న్ సేమే ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే 18% వచ్చింది. అరెరే! లాస్ట్ ఇయర్ 5 లాక్సే పెట్టారనుకుని ఏకంగా 75 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు ఇన్వెస్టరు. దాంతో ఆ సంవత్సరం ఎంత వచ్చింది? లాస్ వచ్చింది -5%. మళ్ళీ భయం మొదలైపోయింది. అమ్మో! ఫండ్ మేనేజర్‌ని పొరపాటున నమ్మాను, నష్టం వచ్చింది కదా అనుకుని ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3 లక్షలే పెట్టారనుకోండి. అంటే అంతకు ముందున్న ఎగ్జాంపుల్‌లో నుంచి ఇప్పుడు చూస్తే 2 సంవత్సరాల్లో ఒకసారి తక్కువ, ఒకసారి బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన రిటర్న్ ఎంత ఉందా అని చూస్తే ఇలాగే లెక్కేసినప్పుడు అతని యొక్క CAGR కనుక ఎక్సెల్‌లో లెక్కేస్తే ఇతని యొక్క ఇన్వెస్టర్‌కి ఎంత రిటర్న్ వచ్చింది? 4.77%. అంటే తిట్టిన తిట్టు తిట్టకుండా ఫండ్ మేనేజర్‌ని తిడుతూ ఉంటాడు ఆ ఇన్వెస్టరు. కానీ ఫండ్ మేనేజర్ దగ్గర ఎవరైనా గనక 10 లక్షలే ఇన్వెస్ట్ చేసి ఇంకా ఏమీ ఎక్స్ట్రా కనుక పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఎంత రిటర్న్ వచ్చినట్టు? వాళ్ళకి 8.4% వచ్చినట్లు. అంటే ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్‌లో మార్పేమీ లేకపోయినా కూడా ఇక్కడ జరిగిందేంటి? ఇన్వెస్టర్‌కి ఢామని పడిపోయింది రిటర్న్. అందువలన ఇన్వెస్టర్ రిటర్న్ వేరు, ఫండ్ మేనేజర్ రిటర్న్ వేరు అని గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంకొక వీడియోలో ఎప్పుడైనా ఇంకొద్దిగా విపులంగా చెప్తూ దీనిలో వచ్చేటువంటి సాధక బాధకాలేంటో, ఎందుకు ఇన్వెస్టరు ఎవరైనా సలహా పొందాలి అంటే వారికొచ్చిందెంత, వీరికొచ్చిందెంత అని అడిగే బదులుగా మీరు చేయవలసింది ఆ ఫండ్ మేనేజర్ యొక్క టైమ్ డివైడెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అని అడగాలి. అడిగిన తరువాత దానికి సాక్ష్యాలు చూపించమనాలి. ఆ సాక్ష్యాలు గనక మీకున్నట్లయితే టైమ్ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ గనక మీకు ఆ సమయంలో ఉన్న ఇండెక్స్‌తో పోలిస్తే బానే ఉందనుకోండి, అప్పుడు మీరు ధైర్యంగా అతనితో వెళ్ళవచ్చు. అలా కాకుండా ఇండెక్స్ ఏమో 20% పెరిగితే ఈయన టైమ్ వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అదే సమయానికి 17% ఉందనుకోండి. 17% బాగుందనుకోకూడదు. ఇండెక్స్ కన్నా తక్కువ ఉంది కాబట్టి బహుశా ఇతను మనకి సూటబుల్ కాదు అనుకోవాలి. అందువల్ల ఇటువంటి మెళకువలు తెలుసుకోకపోతే మీరు చేసే పొరపాటు ఎవరో చెప్పిన కళ్ళబొల్లి మాటలు విని వెళ్ళకూడని ఫండ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాలు రాబోయే రోజుల్లో ఇంకొన్ని చర్చిద్దాం. ప్రస్తుతానికి రిజల్ట్స్ వైపు దృష్టి పెడితే బాగుంటుంది. రైట్ అండి. మనం విత్ దట్ రిజల్ట్స్ వైపు ఫోకస్ పెట్టేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విప్రో రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే లేటెస్ట్ క్వార్టర్ చూస్తే స్లైట్ డిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ఆ సేల్స్ తగ్గట్టుగానే మార్జిన్ కూడా కాస్త డిప్ అయినట్టు రిజల్ట్స్ అట్లీస్ట్ చెప్తా ఉన్నాయి. బట్ స్టిల్ 3,300 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసిన విప్రో అంటే అగైన్ చెప్తా ఉంటాం కదా, ఆషామాషి చిన్న కంపెనీ అసలే కాదు, చాలా హ్యూజ్ బిహెమత్. అండ్ ట్రైలింగ్ 12 months డేటా చూస్తుంటే కూడా రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్. అంటే ఇన్ని రోజులుగా ఐటీ హెడ్విండ్స్, మనం పెద్ద పెద్ద కంపెనీస్ కూడా హెడ్విండ్స్ ఎదుర్కోవడం అండ్ అట్లీస్ట్ రిజల్ట్స్లో కూడా దాని ఇంపాక్ట్ పడటం చూస్తున్నాం. కానీ విప్రో మేబీ ఆ యొక్క హెడ్విండ్స్ని కొంచెం నెగేట్ చేసి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలిగారని అట్లీస్ట్ మార్కెట్ ఎస్టిమేషన్ అండ్ మనం ఎప్పుడో చెప్తా ఉంటాం కదా, ఎనలిస్టులు అనుకుంటా ఉన్నారు. దానితోడే స్టాక్ కూడా అరౌండ్ 5% పెరిగింది రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి. సో ప్రసాద్ గారు ఇంత పెద్ద కంపెనీ అయిన విప్రో స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ అండ్ వాస్తవానికి ఆ ట్రైలింగ్ 12 months డేటా చూస్తుంటేనేమో ప్రాఫిట్లు అండ్ మార్జిన్స్ పెంచుకుంటున్న కంపెనీ. అంటే అది 5% రైజ్ మెరిట్స్ ది ఫండమెంటల్స్ అంటారా, లేకపోతే ఇట్ ఈస్ మోర్ ఏ డీవియేషన్ అంటారా? ఎప్పుడూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఐటీలో ఉన్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దాదాపుగా 25-30% ఆఫ్ ద ఇండెక్స్ వెయిట్లో ఉంటుంది. అంటే TCS అవ్వచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలా రకరకాల విప్రో కావచ్చు, ఇలా రకరకాల కంపెనీలు నిఫ్టీలో కూడా భాగస్వామ్యం ఉంటాయి. కాబట్టి ఆ ఇండస్ట్రీని తక్కువ లెక్కటానికి వీలు కాదు. భారతదేశానికి విపరీతమైన ఆక్సిజన్ లాంటి ఫారిన్ ఎక్స్చేంజ్ సంపాదించే కంపెనీలు కూడా ఇవే. కాబట్టి అటువంటి కంపెనీలు కనుక బాగా చేస్తుంటే మనం అందరం కూడా చాలా ఆనందంగా ఆహ్వానించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి విప్రో గురించి ఈ రీస్ట్రక్చరింగ్ మొదలుపెట్టినప్పుడు, అంటే మధ్యలో కొన్ని రోజులు బాగా దెబ్బతిన్న విప్రో
ఆ తర్వాత బ్రాడ్ లెవెల్‌లో రీస్ట్రక్చరింగ్ మొదలుపెట్టి మొత్తం ఆపరేషన్స్ అన్నిటిని కూడా రీలుక్ చేసి మొత్తం రివైజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2024 మార్చ్ వరకు చూస్తేనేమో కంటిన్యూయస్‌గా మార్జిన్స్ స్లైడ్ అవుతూ వచ్చి చివరికి ఎంత తక్కువకెళ్ళిపోయాయి? 12.38% కూడా మార్జిన్ పడిపోయింది. అక్కడ ఆ రోజున గనక మనం చూసినట్లయితే 89,760 క్రోర్స్ టోటల్ సేల్స్ ఉంటే ఇవాల్టి రోజు కూడా 89,000 క్రోర్స్ కన్నా దాటలేదు. అంటే అటు 760 కన్నా దాటలేదు. అంటే దాదాపుగా 1.5 ఇయర్ ఉంటే కూడా 1 ఇయర్ 3 మంత్స్ లేదా 15 మంత్స్ తర్వాత కూడా ఆ సేల్స్ అందుకోలేకపోయింది. కానీ ఎప్పుడు కూడా కంపెనీకి సేల్స్ అందుకుంటే వచ్చే లాభం ఇన్వెస్టర్లకు ఏంటి పెద్దగా ఉండదు. నెట్ ప్రాఫిట్ పెరగాలి. ఇదే సమయంలో నెట్ ప్రాఫిట్ చూస్తే మనకు ఎంత వచ్చింది అప్పుడున్న ప్రాఫిట్ చూస్తేనేమో 11,000 కోట్లు ఉంటే ఇప్పుడు అది ఏకంగా 13,500 కోట్లు. అంటే సేల్స్ పెరగకపోయినా ప్రాఫిట్ పెంచుకుంది అంటే ఏం జరిగి ఉండాలి? ఆటోమేటిక్‌గా మార్జిన్‌లు పెరిగి ఉండాలి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అంకెలే చూస్తే అప్పుడు 12.38% ఉన్న మార్జిన్ ఇప్పుడు 15.14. ఇది కూడా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా అన్ని ఐటీ కంపెనీలకి హెడ్ విండ్స్ విపరీతంగా ఎదురుగాలులు బాగా బలంగా వీస్తున్న సమయంలో కూడా మార్జిన్‌లు పెంచుకోగలిగింది అంటే ఆషామాషీ విషయం కాదు. ఇది పరిణితి చెందిన కంపెనీలు మాత్రమే ప్రదర్శించగలిగినటువంటి విద్య లేదా ఉన్నటువంటి నేర్పరితనం. కాబట్టి టీసీఎస్ అయినా, విప్రో అయినా, ఇన్ఫోసిస్ అయినా, టెక్ మహీంద్రా అయినా, ఏ కంపెనీ అయినా ఎదురుగాలి వీచేటప్పుడు కొద్దో గొప్పో సర్దుబాటు చేసుకుని గనక ఆపరేషన్స్‌ని రెగ్యులరైజ్ చేసుకుంటే, స్ట్రీమ్ లైన్ చేసుకుంటే వాళ్ళ ప్రాఫిట్స్ మళ్ళీ మంచి గాటన పడతాయి. అందువల్ల విప్రో ఈజ్ లుకింగ్ లైక్ ఎ వెరీ గుడ్ కంపెనీ నౌ. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం శంకించవలసిన అవసరం లేనిది. అయితే ఈ కంపెనీ మంచిది, బాగున్నది, పెరిగింది, మన దగ్గర ఉంటే ఉంచుకోవాలి. ఇప్పుడు కొత్తగా కొనవచ్చా అంటే ఎంత బాగున్నా కూడా మనం చెప్పే స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఏంటి? మంచి కంపెనీ అయి ఉంటేనే ముందు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ముందు అడుగు వేయాలి అంటే కనీసం 30% అన్నా గ్యాప్ ఉండాలి అంటాం. ఈరోజు 5% పెరిగింది కాబట్టి ఇప్పుడున్న ఫెయిర్ వాల్యూ చూస్తే 341 ఉంటే అందులో మార్కెట్ ప్రైస్ ఆల్రెడీ 266లో ఉంది. మనం వీడియో చేసే సమయానికంటే ఫ్రైడే రోజున చేస్తున్నాం కాబట్టి. అంటే ఎంత గ్యాప్ ఉంది ఇవాళ రోజుకి? 28% ఉంది. కాబట్టి మీరు విప్రో కొనాలని మనసులో ఉన్నా ఇప్పుడు మాత్రం మన లెక్క ప్రకారం నాట్ టు బై. ఒకవేళ ఈ పెరిగిన 5% తగ్గో ఇంకో 5% తగ్గిందనుకోండి, ఖచ్చితంగా ఇట్ విల్ బికమ్ అట్రాక్టివ్ ఫర్ ఫ్రెష్ బయింగ్ ఆల్సో. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్‌కి ఈ సమయంలో 267 దగ్గర సూటబుల్‌గా లేదు. తగ్గితే మాత్రం ఖచ్చితంగా సూటబుల్‌గా ఉంటుంది, కొనుక్కోవచ్చు. అన్ని రకాల బాగుంది. టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. గ్రోత్ పదంలో కూడా ఉంది కాబట్టి ఈ మాత్రం ఆలోచించక్కర్లా. రైట్ అండి. నెక్స్ట్ మనం అవెన్యూ సూపర్ మార్కెట్స్, డీమార్ట్ వైపు ఫోకస్ పెడదాం. అంటే ఈ రోజుల్లో రిజల్ట్స్ అగైన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే 16,000 కోట్ల డిక్లేర్ చేసిన రెవెన్యూ, ప్రాఫిట్లు పెంచుకుంది, మార్జిన్లు పెంచుకుంది. కంపెనీ ఎలా చూసినా కూడా స్టిల్ వెరీ స్టేబుల్. ఒక పక్క విప్రోనేమో స్లైట్ డిప్ ఇన్ మార్జిన్స్, మనమేమో ప్రైస్ ఇంక్రీజ్ ఏమో 5% పెరిగినట్టుగా చూస్తున్నాం. డీమార్ట్ ఏమో లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్, అఫ్ కోర్స్ లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ చాలా బెటర్గా పెర్ఫార్మ్ చేసిన డీమార్ట్ చూస్తే రిజల్ట్స్ కంటిన్యూ టు బి గుడ్. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తేనేమో కొంచెం డిప్, అంటే కొంచెం చాలా స్లైట్ డిప్, ఎందుకంటే పోయిన క్వార్టర్ చాలా బ్యాడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నది కాబట్టి. అంటే ఇవన్నీ చూస్తేనేమో స్టాక్ ఏమో అరౌండ్ 2.5-3%కి పైగా పడింది. అంటే అనలిస్ట్స్ మార్కెట్ ప్రకారం ఇది కావాల్సినంత రిజల్ట్స్ ఇవ్వలేదనే అప్రిహెన్షన్ అట్లీస్ట్ ఉంది. ఒక పక్క చూస్తేనేమో క్విక్ కామర్స్, అఫ్ కోర్స్ ఈ మెట్రో సిటీస్లో ఎంత ప్రివలెంట్ అయిపోయిందో, అంటే ఈ బ్లింకిట్, జొమాటో, స్విగ్గీలు కూడా అన్ని అంటే డైలీ యూజ్ కోసం, రోజువారీ అవసరాల కోసం కూడా ఎలా వాడుతున్నారు, ఆ మార్కెట్ షేర్ కూడా పెంచుకోవడం, ఇవన్నీ చూసి కొంచెం ప్రెషర్ ఉందని అట్లీస్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం పుల్ అవుట్ చేస్తున్నారు డీమార్ట్ నుంచి. సో ఇంత హై పీఈ ఉండే కంపెనీ రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇన్ని చూసినా కూడా మార్కెట్ ఎందుకు కాస్త దీన్ని కరెక్ట్ చేసిందంటారు? ఎప్పుడూ కూడా ఒక ఆశించినటువంటి కోరికలు, ఆశించినటువంటి ఆశలు గనక నిజరూపం దాల్చకపోతే జరిగే పరిణామమే ఇది. ఇది ఉన్నటువంటి బిజినెస్ మోడల్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ గూడ్స్‌లోను, గ్రోసరీస్‌లోను వాటిలోనూ ఎక్కువ డీల్ చేసే ఈ కంపెనీకి విపరీతంగా వాల్యూమ్ పెంచుకోవడానికి అవకాశం ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఓవర్ నైట్‌గా విపరీతంగా దెబ్బతినడానికి అవకాశం ఉండదు. కానీ ఇటువంటి కంపెనీలు 100 దగ్గర దాదాపుగా పీఈ రేషియో ఉన్న కంపెనీలు ఇక్కడి నుంచి 100 పీఈని ఇంకా పెంచుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే 100 అంటేనే ఆస్ట్రోనామికల్లీ హై. అంత ఎక్కువ పీఈ రేషియోనే సాధారణంగా సమర్థనీయం కాదు. ఎప్పుడు సమర్థనీయం? ఆ వ్యాపారానికి అపరిమితమైన అవకాశాలుంటాయి. ఇప్పుడు మనం ఈ 2 యాంగిల్స్‌లో చూద్దాం. ఒకటి, పీఈ ఎక్స్పాన్షన్ లేదు కాబట్టి ప్రైస్ పెరగదనుకోవాలా? అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేటు పెరగాల అంటే అపరిమితమైన అవకాశాలు ఉన్నప్పుడు రేటు పెరగాలి.
కానీ దీనికి నువ్వు ఆల్రెడీ చెప్పినట్లుగా అనేక పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ కూడా క్విక్ కామర్స్‌లోకి రావటం, డోర్ డెలివరీ ఇస్తానంటాం. దానికోసం వాళ్ళే స్టోర్ సెటప్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళకి బాగా డిస్కౌంట్ ఇచ్చే స్టోర్స్‌తోనే బార్గెయిన్ చేసుకొని కాంట్రాక్ట్ పెట్టుకోవడంతో ఏం జరుగుతుంది? ఇలాంటి డీమార్ట్ లాంటి పేరు పొందినటువంటి పెద్ద పెద్ద సంస్థలకి, పైగా వీళ్ళందరి యొక్క ప్రవేశం లేదా యొక్క బిజినెస్ మోడల్స్ అన్నీ కూడా గ్యారంటీగా మెట్రోస్‌లో బ్రహ్మాండంగా ఉంటాయి. మిగతా చోట్ల సెకండ్ టియర్, థర్డ్ టియర్‌లో కూడా ఉంటాయి. కానీ అంతకన్నా తక్కువ మాత్రం వెళ్ళవు కాబట్టి వీళ్ళకి మార్జిన్స్ మీద ప్రెషర్ పడక తప్పదు. ఇక్కడ మనం ఒకసారి గనక ఇన్వెస్టర్స్‌ని కోరి ఆ మార్జిన్స్ వైపు దృష్టి పెట్టినట్లయితే 5% వరకు ఉన్న మార్జిన్‌లు తగ్గుతా ఇప్పుడు ఎంతకొచ్చినాయి? 4.39%కి వచ్చినాయి. అది విపరీతంగా పడిపోయినట్టు ఏం కాదు. కానీ కొద్దో గొప్పో డెంట్ వచ్చింది. అది ఎక్స్‌పెక్టెడే. అంటే ఇహ నుంచి రాబోయే రోజుల్లో ఆపరేషన్స్ కొద్దిగా పెరిగినా కూడా ఖచ్చితంగా మార్జిన్స్ మాత్రం కాంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ 100 పీఈ, 120 పీఈ సస్టైన్ అవ్వటం కష్టం. అందువల్ల ప్రైస్ రైజ్ అవ్వాలంటే కొద్దిగా కష్టపడుతుంది. ఒకవేళ ఈ రోజు వరకు చూస్తే గ్రోత్‌లోనే ఉంది కాబట్టి, అంటే ఎక్కువగా కాంప్రమైజ్ కాలేదు కాబట్టి, ఓవరాల్‌గా గనక మనం ప్రాఫిట్ చూసినట్లయితే 2,700 కోట్ల రేంజ్‌లోనే ఉంది కాబట్టి, కొనుక్కోవచ్చా అంటే మనం ఏం చేయాలి? మామూలుగా అయితే ఆలోచించవచ్చు. కానీ కొనవచ్చా అంటే మాత్రం ఇవాళ ఉన్న రేటు రూ. 4,000. అది కూడా ఎప్పుడు? ఈ మధ్య కాలం వరకు, అంటే దాదాపుగా జులైలోనే మొదట్లో చూస్తే 4,400 కన్నా పైన ఉన్న కంపెనీ 4,000కి వచ్చింది. అంటే ఆల్రెడీ 10% పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత ఉందో గ్యాపు? 28% ఉంది. మనం చెప్పిన ఫెయిర్ వాల్యూకిను, మార్కెట్ వాల్యూకి. రిజల్ట్స్ బానే ఉన్నా, అంటే నిరాశాజనకంగా లేకపోయినా, ఏ నెగెటివ్ సిగ్నల్స్ లేకపోయినా కొనాలి అంటే కనీసం 30% ఉండాలి. బికాజ్ యాంబిషియస్‌గా బ్రహ్మాండంగా ఆశపడవలసిన లక్షణాలు ఈ కంపెనీలో కనపట్ల. బానే ఉందని మాత్రం చెప్తున్నాం, గ్రోత్‌లోనే ఉందంటున్నాం. కొనటానికి మాత్రం 30% కన్నా తక్కువ ఉంటే ఆలోచన చేయకూడదు. మన అంచనా ప్రకారం అయితే 30 కూడా కాదు. ఇంకో 10%, 15% పడితే తప్ప ఇటువంటి కంపెనీ ఆలోచన చేయవలసిన అవసరం ఇప్పుడు లేదు. బికాజ్ ఆప్షన్స్ ఆర్ టూ మెనీ. కాబట్టి ఈ కంపెనీ ప్రస్తుతానికి మీ దగ్గర ఉంటే ధైర్యంగా ఉంచుకోగలిగిన కంపెనీయే తప్ప, లేకపోతే మాత్రం కొనటానికి సూటబుల్ కాదు అనే చెప్పాల్సొస్తుంది. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి టాటా కమ్యూనికేషన్స్ వైపు దృష్టి పెడదాం. అంటే ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు ఆశలు ఎక్కువ ఉండి అది మీట్ అవ్వకపోతే వచ్చే ఇంప్లికేషనే ఆ ప్రైస్ మూవ్‌మెంట్‌లో మనం చూస్తున్నాం డీమార్ట్ పరంగా. టాటా కమ్యూనికేషన్ కూడా రిజల్ట్స్ అగైన్ వెరీ స్ట్రాంగ్ సేల్స్ పెంచుకుంది. ప్రాఫిట్‌లు అంటే పోయిన క్వార్టర్ అంత కాకుండా ఈ వన్ టైమ్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో దానంత కాకుండా స్టిల్ వెరీ స్టేబుల్. అండ్ మనం ఎప్పుడైనా చూసే ట్రైలింగ్ 12 మంత్స్ డేటా చూస్తే కూడా అంటే ఈ లాస్ట్ క్వార్టర్ వన్ టైమ్ బిగ్ గెయిన్ వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం స్క్యూ చేసేసి అంటే ఈ క్వార్టర్ తగ్గినట్టుగా కాస్త కనిపిస్తా ఉంది గానీ స్టిల్ వెరీ స్టేబుల్ స్టాక్. ఓవరాల్‌గా చూస్తే కొంచెం యాక్టివిటీ ఇన్ జనరల్ చెప్పాలంటే ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గినట్టుగా రిజల్ట్స్ కంటే కూడా మార్కెట్ చెప్తా ఉంది స్టాక్‌లో. సో, ఫండమెంటల్‌గా స్టెబిలిటీ చూపిస్తూ, స్ట్రెంగ్త్ చూపిస్తూ ఉన్నా కూడా ఈ ఇంట్రెస్ట్ లేదా యాక్టివిటీ ఎందుకు రావట్లేదంటారు టాటా కమ్యూనికేషన్స్‌కి? ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగానే డీమార్ట్ లాంటి కంపెనీ వదిలిపెడితే టాటా కమ్యూనికేషన్స్ లాంటి కంపెనీలకి ఎప్పుడైతే కమ్యూనికేషన్ బిజినెస్‌లో ఉంటాయో వీటన్నిటికీ కూడా అవకాశాలు విపరీతంగా పెరుగుతూ పోయే అవకాశం ఉండదు. అందువల్ల మన ప్రైసింగ్ మోడల్ మనం ఎందుకు ధైర్యంగా, నమ్మకంగా ఉంటాం మన మోడల్ మీద అంటే, మన మోడల్ ఆటోమేటిక్‌గా ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తూ, ఆ పీఈ రేషియోని కూడా జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ, ఏ కంపెనీకైతే బిజినెస్ ఆపర్చునిటీస్ తగ్గటానికి అవకాశం ఉంటాయో, ఏ కంపెనీకైతే గత క్వార్టర్‌లో అనుకోని బిజినెస్ మూలంగా ఒక వ్యాపారంగా లాభం వచ్చి, లాభం అమాంతంగా పెరిగి ఉంటుందో అవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఏం చేస్తుందంటే, దాని యొక్క ఫెయిర్ ప్రైస్ డిసైడ్ చేసేటప్పుడు కొద్దిగా మార్పులు, చేర్పులు చేసుకుంటుంది. అందువల్లనే ఇప్పుడు చూసినట్లయితే ఈ కంపెనీని ఒకప్పుడు దాదాపుగా 65 పీఈ రేషియో ఉండేది. ఎంత? 65 పీఈ రేషియో. ఎందుకుండేది? అప్పుడు కమ్యూనికేషన్స్ అంతా ఎక్స్‌ప్లోజివ్‌గా గ్రోత్ ఉంటుందని ఆలోచించినప్పుడు. ఇప్పుడు మార్కెట్‌లో కొద్దిగా బిజినెస్ ఎన్విరాన్మెంట్ దెబ్బతిన్న తర్వాత ఆ కమ్యూనికేషన్స్‌లో వచ్చే లాభం, పైగా ఈ రోజున స్టార్లింక్, ఎలాన్ మస్క్ గాని ఇటువంటి వాళ్ళు కూడా ఇండియాలోకి వేళ్ళు పెట్టడం, అంటే వీళ్ళకున్న కమ్యూనికేషన్ నెట్వర్కు, ఆ సాఫ్ట్‌వేరు అంతా టెక్నాలజీ అంతా కూడా అబ్సొల్యూట్ అయిపోతుందేమనే భయం కూడా రావటంతో ఆ పీఈ రేషియో 65 నుంచి ఆటోమేటిక్‌గా తగ్గొచ్చి ఎంతకొచ్చింది ఇప్పుడు? కేవలం 33కి, 34కి వచ్చేసింది. అందువల్ల ఈ సమయంలో ఇంకా ఫ్యూచర్‌లో కూడా బ్రహ్మాండంగా ఉంటుందంటే అవకాశాలు ఖచ్చితంగా తక్కువ ఉండాలి. అందుకే పీఈ రేషియోనన్నిటిని కాలిబ్రేట్ చేసి మనం ఇచ్చిన ఫెయిర్ ప్రైస్ ఎంత? కేవలం 1864 రూపీస్ ఆర్ 63 రూపీస్. అందువల్ల మనం చూస్తే ఆల్రెడీ 1790 ఉంది. మార్కెట్‌లో అందరూ కనుక ఒట్టి పీఈ రేషియోనేసి చూస్తే వాళ్ళేమనుకుంటారు? మొన్నటి వరకు 65 పీఈ రేషియో కూడా ఉంది కదా! ఇప్పుడు 35 ఉంది. లాభాలు కూడా బానే ఉన్నాయి కాబట్టి కొనటానికి ఆసక్తి చూపిస్తారు. కానీ మనము కొద్దో గొప్పో జాగ్రత్తగా
మన డబ్బుకి భద్రత ఇవ్వవలసిన బాధ్యత మన మీదే ఉంటుంది కాబట్టి మనం అటువంటి అపోహలకు లోను కాకుండా ఆల్రెడీ ఈ కంపెనీ రూ. 1863 మనం అనుకుంటుంటే 1800 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీలో మళ్ళీ డబ్బులు పెట్టి ఆ రూ. 63 వచ్చినాక అమ్ముకునే బదులు పెట్టకుండా ఉంటేనే బెటరు. ఒకవేళ మీ దగ్గర పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ షేర్ ఉందనుకోండి, ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకో 3 నెలల వరకు రిజల్ట్స్ రావు కాబట్టి ఈ 5% కోసం 3 నెలలు వెయిట్ చేసే తాపత్రయం బదులు అమ్మేసుకుని ఆ డబ్బులు రెడీగా పెట్టుకుని రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ వారమో నెక్స్ట్ వీక్లోనో మంచి కంపెనీ వచ్చినప్పుడు అందులో కొనుక్కుంటే మంచిదని నా నిశ్చిత అభిప్రాయం. రైట్ అండి. లాస్ట్‌కి మనం ఐసీఐసీఐ జనరల్ ఇన్స్యూరెన్స్, ఐసీఐసీఐ లొంబార్డ్ గురించి కవర్ చేద్దాం. ఇందాక టాటా కమ్యూనికేషన్ అంత స్టెబిలిటీ చూపిస్తున్న స్టాకే, రిజల్ట్స్ కూడా అంతే స్ట్రెంగ్త్ చూపిస్తా ఉన్నాయి. కానీ అంతే ఇంట్రెస్ట్ కంటే కూడా మరికొద్ది ఇంట్రెస్ట్ ఉన్న స్టాక్ నిజంగా చూస్తే వాస్తవాల్లో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కూడా ఐసీఐసీఐ జనరల్ ఇన్స్యూరెన్స్‌కి ఇట్ ఈస్ మచ్ హైయర్. సో రిజల్ట్స్ కంటిన్యూయింగ్ టు బి స్ట్రాంగ్ అండ్ మనకి ఎప్పుడైనా చూసే ట్రైలింగ్ 12 మంత్ డేటా చూస్తేనేమో చాలా స్ట్రాంగ్. అంటే అన్ని రైట్ డైరెక్షన్‌లో ఉన్నాయి. మధ్యలో వన్ టైమ్ యాక్టివిటీ లాగా డిప్పుల్లా లేకుండా అన్నీ పెరుగుతూ వస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా గెయిన్స్ ఎక్కువ రావడం రిజల్ట్స్‌లో కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం. సో ఈ స్ట్రెంగ్త్ చూపించుకుంటూ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైలింగ్ 12 మంత్స్ చూపిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ ఇంకా ప్రెవలెన్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ మోర్ ఎ బెటర్ చాయిస్ అంటారా? ఇప్పుడు బ్యాంకులకి ఎలా అయితే మనం ఎప్పుడు కూడా చెప్తూ వస్తున్నామో ఏమని వాళ్ళకున్న ఎక్స్ట్రా డబ్బుల్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గే సైకిల్లో వాళ్ళ యొక్క వాల్యూ పెరుగుతుందని చెప్తూ ఉంటాము. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొంతేమో వాటిలో పెట్టుబడి చేస్తాయి. మిగిలిన అమౌంట్ వాళ్ళకున్న ఫ్లోట్ మనీ మొత్తాన్ని అంటే ప్రీమియంగా కలెక్ట్ చేసి మనకి పే చేయకుండా క్లెయిములు పే చేయంగా మిగిలిన అమౌంట్ ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్ని వేరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకు వెసులుబాటు ఉంటుంది. అందుకే ఎల్ఐసి బ్రహ్మాండమైన పెద్ద ఇన్వెస్టర్ ఇండియాలో. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీలు బాగుంటాయి. అంటే వీళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ బాగాలేకపోయినా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీల యొక్క బిజినెస్ బాగుంటే వాటి వాల్యూ పెరగటం, దాని ద్వారా ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు లాభపడటం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాస్తవం అనమాట. అందువల్ల ఇన్సూరెన్స్లో ఒక బిజినెస్లో ఈ కంపెనీకి 2 ప్రధానంగా మనం చూడటం ముఖ్యం. ఒకటి టాప్ లైన్ పెరుగుతుందా లేదా, అంటే మెయిన్ బిజినెస్ మోడల్ అయినటువంటి ప్రీమియం కలెక్షన్స్ అయి పెరుగుతున్నాయా లేవా చూడటం. అక్కడ రెవెన్యూ చూస్తే 2023 సెప్టెంబర్లో 15,000 కోట్లు ఉంటే ఇప్పుడు 20,000 కోట్లు వచ్చింది. ఎంత కాంపిటేటివ్గా ఉన్నా కూడా అది కూడా జనరల్ ఇన్సూరెన్స్లో, లైఫ్ ఇన్సూరెన్స్ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ వేరే కంపెనీ ఉంది కాబట్టి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్లో ఆ బ్యాంకింగ్ నెట్వర్క్ బ్రహ్మాండంగా ఉండటంతో అందరి కస్టమర్లకి వీళ్ళు వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి బిజినెస్కి ఏం లోటు లేకుండా 20,400 కోట్లకు వచ్చింది. ఇదే సమయంలో ప్రాఫిట్ చూస్తేనేమో మనము 1,750 కోట్లు ఉన్న ప్రాఫిట్ అప్పుడు ఒక 2023 సెప్టెంబర్లో ఇప్పుడు 2,700 కోట్లు, అంటే 1,000 కోట్లు, దాదాపుగా 60% వరకు ప్రాఫిట్ పెరిగింది. ఎలా 30% సేల్స్ పెరిగితే 60% ప్రాఫిట్ పెరిగింది. మరి మన అంచనాల ప్రకారం ఏ కంపెనీకైనా సేల్స్ పెరుగుతుంటేనే మంచిది. ఆ పెరగటంలో కూడా 30% కన్నా ఎక్కువ పెరిగి అదే సమయంలో ప్రాఫిట్ 30% బదులు 60% పెరిగింది అంటే ఈ కంపెనీ ఒక పక్కన సేల్స్ పెంచుకుంటూ ప్రాఫిట్లు కూడా ఇంకా ఫాస్ట్గా పెంచుకుంటుంది అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ బాగా తెచ్చుకుంటుంది అని. ఇటువంటి కంపెనీని తప్పు పట్టడం పొరపాటు, అలాగే మెచ్చుకోకపోవటం అంతకన్నా పొరపాటు. అందువల్ల ఈ కంపెనీని PE రేషియో ఎంత ఉందని చూస్తే ఇవాల్టి రోజున అంటే రూ. 1,826 ఉన్న ఇప్పుడు కూడా చూస్తే 36 PE ఉంది. ఒకసారి కనుక మీరు ఈ ట్రైలింగ్ 12 మంత్ PE అంతకుముందు ఎంత ఉండేదో ఒకసారి మీరు నోటీస్ చేస్తే 48 కూడా చూసి వచ్చింది. అంటే అర్థమేంటి, మిగతా ఏమీ ఫ్యాక్టర్స్ మారకపోయినా ఆ 48 PE వచ్చింది అందుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇంకో 30-40% పెరగాలి. అందువల్ల ఈ కంపెనీకి మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ ఎంత 2,757, అంటే ఇక్కడ నుంచి 47% వరకు 43% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. దీనికి ప్రధానంగా దోహదం చేసే అంశం ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ కంపెనీ టపా పడతా వస్తుంది. పడటానికి కారణం ఏంటంటే ఇప్పుడు వరకు బాగా అంచనాలు పెంచుకుంటూ కొనుక్కొచ్చిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇందులో కొత్తగా సినిమా ఇంకేమీ లేదు కాబట్టి అందులోంచి పొజిషన్స్ అన్నీ అన్వైండ్ చేసుకుంటారు. అలా అమ్ముకున్నప్పుడు అన్ని రేట్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు ఎవరు భయపడాలి? అందులో స్పెక్యులేషన్ కొనుక్కున్న వాళ్ళు భయపడాలి. కానీ మీరు నేను లాంగ్ టర్మ్ కోసం కొనుక్కునే వాళ్ళము. కంపెనీలో ఇటువంటి అవకాశాలు వచ్చి రేటు తగ్గితే మంచి కంపెనీ, అన్ని రకాల బాగున్న కంపెనీ రేటు పడిపోతుంటే మన ముఖంలో నవ్వు రావాలి కానీ ఆదుర్దా రాకూడదు. అందువల్ల ఈ కంపెనీ ఉంటే ఉంచుకోవాలి, లేకపోయినా కొనుక్కోవడానికి అనువైన కంపెనీగా చెప్పక తప్పదు. సో నా లెక్క ప్రకారం ఐసిఐసిఐ లొంబార్డ్ ఈజ్ డెఫినెట్
వెరీ స్ట్రాంగ్ బై క్యాండిడేట్. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ వచ్చే వారం లోపల మరికొద్ది కంపెనీస్, పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు కాబట్టి దాన్నే స్పెషల్ ఫోకస్గా తీసుకుని రిజల్ట్స్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.